అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడొచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది ఏప్రిల్ 27, 2026న వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఆ పోస్టులొచ్చేసి పీడియాట్రిషియన్ మరియు జనరల్ ఫిజిషియన్ అండి. ఈ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్‌లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అండి. సో, ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతారో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు పర్సన్ వెళ్లి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలండి. సో, పోస్టులొచ్చేసి పీడియాట్రిషియన్ 42 ఉన్నాయి. జనరల్ ఫిజిషియన్ వచ్చి 7 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. బ్యాక్‌లాగ్, రెగ్యులర్ వేకెన్సీస్ కలుపుకొని టోటల్‌గా 49 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. పీడియాట్రిషియన్‌కి సాలరీ వచ్చేసి మంత్లీ సాలరీ రెమ్యునరేషన్ ఏంటంటే 1,10,000 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుంది. ఎంబీబీఎస్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పీడియాట్రిక్స్ పూర్తి చేసి ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే జనరల్ ఫిజిషియన్‌కి సంబంధించి 1,10,000 సాలరీ రావడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి కూడా ఎంబీబీఎస్‌తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జనరల్ మెడిసిన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలండి. సో, ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే గనుక అప్లై చేసుకోండి. దీనికి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 18-42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిజబిలిటీస్‌కి 10 ఇయర్స్ ఇలా రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. 4-10 ఆంధ్రప్రదేశ్‌లో చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా సింపుల్‌గానే ఉందండి. ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని ఏం లేదు. టోటల్ 100 మార్క్స్‌కి సెలక్షన్ ప్రొసీజర్ అనుకుంటే మీరు పాస్ అయిన పీజీ క్వాలిఫికేషన్‌కి 75 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయొచ్చండి. అలాగే 15 మార్క్స్ వచ్చేసి కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఆన్ రోలింగ్ కాంట్రాక్ట్‌లో గవర్నమెంట్‌లో ఏమైనా వర్క్ చేస్తే గనక 15 మార్క్స్ వరకు మాక్సిమం వేయడానికైతే ఛాన్స్ ఉంది. ఆ 15 మార్క్స్ కూడా ఏ విధంగా ఏస్తారనేది ఇక్కడ ఇచ్చారు. కోవిడ్-19లో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 5 మార్క్స్, 1 మంత్‌కి 0.83 మార్క్స్ ఇలా యాడ్ చేస్తారు. అదే ట్రైబల్ ఏరియాలో కాంట్రాక్ట్ హానరోరియం ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో వర్క్ చేసిన వాళ్ళకి, కాంట్రాక్ట్‌లో వర్క్ చేసిన వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్‌కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్‌కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్‌కి 1 మార్క్ ఈ విధంగా అయితే యాడ్ చేస్తారు. లెస్ థాన్ 6 మంత్స్ అనేది యాడ్ చేయరండి. సో, ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ ఉందో సర్వీస్ సర్టిఫికేట్‌తో పాటుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి ఇంకా మరి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడుంటుందంటే 27/4/2026 అనేది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మార్నింగ్ 10:30 టు ఆఫ్టర్‌నూన్ 2 పీఎం వరకు ఉంటుందండి. జన్ పీడియాట్రిషియన్ అండ్ జనరల్ ఫిజిషియన్ 2 పోస్టులకి సంబంధించి కూడా 27వ తారీఖే మనకి ఆఫీస్ అడ్రెస్ ఇచ్చారండి. ఈ ఆఫీస్ అడ్రెస్‌లో మాత్రమే జరుగుతుంది. ఆఫీస్ ఆఫ్ ది ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గ్రౌండ్ ఫ్లోర్, సై ఫైకేర్ బిల్డింగ్, ఐటీ పార్క్, మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ టైమ్‌లో మీరు పే చేయాల్సిన అమౌంట్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ అమౌంట్. ఓపెన్ కేటగిరీ వచ్చి 1500, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ 1000 పే చేయాలి. ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. మీరు అట్ ద టైమ్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, వాక్-ఇన్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ టైమ్‌లోనే మీరు పే చేయాలి. అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అటాచ్‌మెంట్స్ కూడా ఇచ్చారండి. అప్లికేషన్‌తో పాటుగా 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్ 4-10, ఎంబీబీఎస్ డిగ్రీ, అలాగే ఎండీ డిగ్రీ, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ ఉంటే డిఫరెంట్‌లీ ఏబుల్డ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మీ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ గాని, అలాగే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. సో, ఇవన్నీ ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. ఏమైనా డౌట్స్, క్వైరీస్ ఉంటే మీకిక్కడ ఒక ఫోను నంబర్ ఇచ్చారు. 11-4 మధ్యలో అయితే మీరైతే కాల్ చేయొచ్చు. అది కూడా మండే టు ఫ్రైడే. సో, ఇక్కడ మీకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని జెప్పేసి ఇచ్చారు. పీడియాట్రిషియన్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్‌గా 42 ఉన్నాయండి. సో, మీరొకసారి ఈ వేకెన్సీస్ చూసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే జనరల్ ఫిజిషియన్ వేకెన్సీస్ 7 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, ఇవి కూడా మీరు
చూసుకోవచ్చు. టోటల్‌గా 42+7 49 వేకెన్సీస్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. కాంట్రాక్చువల్ సర్వీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ప్రొఫార్మా డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరైతే సబ్మిట్ చేసేయండి. సో, ఇందులో ఇంకొకటేంటంటే ఇక్కడ ఒక 2 అప్డేట్స్ అయితే ఇస్తున్నానండి. ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్ట్‌లకి అప్లై చేశారో దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగిందండి. సో, అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఫార్మసీ ఆఫీసరు జోన్ 3కి సంబంధించి గుంటూరు జోన్ 3కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. ఈ 2 ప్రొవిజనల్ లిస్ట్‌లు కూడా ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేయొచ్చు. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావాలంటే గనక ఇప్పుడే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.